ఇక్కడ ఎంతటి వ్యాధి అయినా తగ్గిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. జాయింట్ పెయిన్స్ ఎలా తగ్గాయో ఆమె మాటల్లోనే వినండి. ఉంటాను. చాలా బాగున్నాయి సార్. నాకు చాలా లైట్ గా రిలీఫ్ ఇస్తుంది. చాలా మంచి విషయం అమ్మా. ఈ మెడిసిన్స్ తోనే కొంచెం తగ్గుతుంది అని హోప్ పెరుగుతుంది సార్. ఓకే ఓకే, చాలా వితౌట్ పెయిన్ కిల్లర్స్ నేను చాలా ఇంటి పనులని మేనేజ్ చేయగలుగుతున్నాను సార్. చాలా మంచి విషయం. మీరు ఎక్కడి నుంచి అమ్మా అన్నారు? మీరు హైదరాబాద్ సార్. హైదరాబాద్ కదా? నేను తెలియక మార్నింగ్ పీరియడ్ అయి ఉంటే నేను మర్చిపోయి టిఫిన్ తిన్నాక నేను టాబ్లెట్ వేసేసుకున్నాక నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది సార్. ఏం కాదమ్మా, మీరు చక్కగా కంటిన్యూ చేయాలి. అంటే మీరు వేసుకునే పెద్ద ఏం అయిపోదు. కాకపోతే ఏంటంటే ఆపేమానండి, అంటే అంత మించేం కాదు. ఓకేనా? మీరు ఏం చేస్తారు, మీరు వేసుకున్నా ఏమీ ఇబ్బంది లేదు. ఓకే సార్. ఓకేనా? వేసుకున్నా ఏం ఇబ్బంది లేదు పీరియడ్ టైంలో. ఓకేనా? రేపటి నుంచి ఏం చేస్తారంటే ఆపేసి ఒక 3-4 days ఆపేసి 5th day నుంచి కంటిన్యూ చేసేయండి. ఓకేనా? ఎందుకు సార్ ఆపేయడము? వేడి ఏమైనా చేస్తుందన్నా? అందు గురించి అంతకు మించి ఏం కాదు. పీరియడ్ టైం కదా, మధ్యలో కొన్ని మందులు ఆపడం కూడా మంచిది యాక్చువల్ గా. ఓకే సార్. ఓకేనా? అంతకు మించి ఇంకేం రీజన్ లేదు. వేసుకున్నా సరే ఏ ఇబ్బంది లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే, రైట్. 3 days ఆపి చూస్తాను సార్. వితౌట్ మెడిసిన్ కూడా నేను మేనేజ్ చేయగలనో లేదు. వితౌట్ మెడిసిన్ అప్పుడే మేనేజ్ చేయలేరు కదా, ఎలా అవుతుంది? ఇప్పుడు కదా మొదలు పెట్టి ఫుడ్ మీరు చెప్పిన డైట్ ఫాలో అవుతున్నాను. డైట్ ఫాలో అవ్వండి. ఓకేనా? చక్కగా సెటరేట్ అవుతుంది, టెన్షన్ లేదు. ఓకేనా? ఓకే సార్. రైట్ అమ్మాయి, రైట్. ఓకే సార్. వితిన్ 6 months లో తగ్గుతుంది అనే హోప్ అయితే పెరిగింది సార్. క్యూర్ అయిపోద్ది, ఇబ్బంది లేదు. మీ జాయింట్ పెయిన్స్ అన్ని కూడా కంట్రోల్ అయిపోతాయి. ఓకేనా? నాకు ఓన్లీ హిప్ జాయింటే సార్, అదొక్కటే చాలా ఇబ్బంది పెడుతుంది వంగడానికి. అవును, అది మేజర్ ప్రాబ్లం అనమాట. ముందు కంటిన్యూ చేయండి. ఓకేనా? ఓకే. మీకు ఇక్కడ ఒంటిలో హిప్ జాయింట్ దగ్గర నుంచి ఎక్కడ నొప్పి కూడా ఉండదు, కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. ఓకే సార్. ఇది ఏదైతే ఈ ఆర్థరైటిస్, ఓకేనా, ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో కంప్లీట్ క్యూర్ అవుతుంది, టెన్షన్ లేదు. ఓకే సార్. ఇప్పుడు మా మదర్ కి కూడా ప్రాబ్లం ఉంది. ఒక హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అయింది. తను కూడా యూజ్ చేయొచ్చా ఇన్ కేస్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్? వాడొచ్చు. 20 years పైన అయిపోయింది. తనకి చాలా అరిగిపోయింది, ఆపరేషన్ చేయక తప్పదనేసారు. ఓకేలేండి, పని కదా అలాగే అయిపోయింది కాబట్టి. ఓకేనా? కంటిన్యూ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే అమ్మా, కంట్రోల్ అవుతుంది, టెన్షన్ లేదు. ఓకే సార్. తనకు కూడా చెప్తాను సార్. అలా చేయండి. ఓకేనా? మీరైతే నేను చెప్పిన కోర్సు చక్కగా వాడుతూ చెప్పిన చక్కగా తీసుకోండి. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. మీ ఇక్కడ హైదరాబాద్ కదా అన్నారు? రైట్ అమ్మ. అయితే హైదరాబాద్ లో ఎక్కడ మీది? శంషాబాద్ సార్. శంషాబాద్ కదా? ఓకే, రైట్ అమ్మ. అయితే రైట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.